విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అన్న నమస్తే అన్న. నమస్తే. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మాదిగా విఎస్ మాల అని చెప్పేసి రాష్ట్రంలో తీవ్ర చర్చ అయితే జరుగుతా ఉంది. అసలు ఏందన్న దీని గురించి? ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పేసి మాదిగలు కొట్లాడుతా ఉన్నారు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం అని చెప్పేసి మాలలు అంటా ఉన్నారు. అసలు ఏంది అన్న? ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయమైనటువంటిది, చట్టానికి విరుద్ధము, పార్లమెంట్ కు విరుద్ధము, ఆర్టికల్ 341 కు విరుద్ధము. కాబట్టి ఇది అన్యాయమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కాబట్టి అందుకే ఇన్ని రోజులు దానికి కాలం పట్టింది. ఏది అయినా నీతి నిజాయితీగా ధర్మంగా చట్టం ప్రకారంగా ఉంటే గానీ ఎప్పుడూ అయ్యేది. మరి ఈ రోజు అది చట్టానికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి అన్యాయమైనటువంటిది కాబట్టి అందుకే దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. అది చేయడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు అన్నమాట. అది చేయాలనేది ఎవరికి లేదు, అది చేసే హక్కు ఎవరికి లేదు. ఒకవేళ చేయాలనుకుంటే గాన పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, 29 రాష్ట్రాల అందరూ కూడా ఆమోదం చెప్పాలి. మరి అప్పుడు 50% అనేది మెజార్టీ వచ్చిన తర్వాతనే అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఒక చట్టం తీసుకొచ్చేసి అప్పుడు రాష్ట్రపతి రాజముద్ర వేసిన తర్వాతనే అప్పుడు చేయాలనేది నాకు ఒక రూపం వస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ చట్టాంగ విరుద్ధం అని మీరు చెప్తా ఉన్నారు. మరి ఎస్సీ రిజర్వేషన్ అలా విరుద్ధమే అయ్యి 30 సంవత్సరాల నుంచి ఎందుకు కొట్లాడుతా ఉన్నారు? అంటే ఇక్కడ గతంలో ఏం జరిగిందంటే మాలలు అనేది కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు నాటి నుంచి కూడా. మరి మాలలు నా దగ్గర రారు అనే ఒక ఉద్దేశంతో ఏదైతే చుండూరులో నీరుకొండలో జరిగినటువంటి సంఘటనలు చూసి ఈ మాల మాదిగల మధ్యలో, షెడ్యూల్ కులాల మధ్యలో, దళితుల మధ్యలో ఐక్యతను చూసి వీళ్ళు ఈ విధంగా ఐక్యత ఉంటే గాన రాబోయే రోజుల్లో రాజధికారం దిశగా వస్తారు, వీళ్ళ మధ్యలో విభేదాలు తీసుకురావాలి, చీలికలు తీసుకురావాలి, విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు మాల మాదిగల మధ్యలో ఈ చిచ్చును పెట్టడం జరిగింది. మరి ఆ ఏదైతే మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నామ రూపం లేకుండా మరి మాలల పంతము టీడీపీ అంతం అనే నినాదంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ నాశనం అయిపోయింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అసంబద్ధము, చట్టానికి విరుద్ధం కాబట్టి చేయడానికి వీల్లేదని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాం. మాలలు మనవాదులు అందుకే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి అంటున్నా ఉన్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? మందకృష్ణ మాదిగా మనవాదుల పక్కలో ఉన్నాడు, మాలలు మనవాదులు కాదు. మాలలు అందరి కూడా అన్ని కులాలకు కూడా న్యాయం చేసే దిశలో ముందుంటారు. తెలంగాణ ఉద్యమం చూసుకోండి, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా చూసుకోండి, స్వతంత్ర ఉద్యమంలో కూడా మాలలు ముందంజలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా మాలలు ముందంజలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు మందకృష్ణ మాదిగా ఒక బీజేపీ మనవాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ పక్కన ఉండి నరేంద్ర మోడీ బూట్లు నాకుతూ, వెంకయ్యనాయుడు బూట్లు నాకుతూ, ఆ పార్టీకి ఏదైతే కిషన్ రెడ్డి బూట్లు నాకుతూ ఈ రోజు మరి దళితుల మధ్యలో విచ్ఛిన్నం చేసి కోట్ల రూపాయలకు అమ్మడమైనటువంటి మందకృష్ణ మాదిగా తన స్వార్థం కోసం, స్వలాభం కోసము మరి ఈ రోజు దళితుల మధ్యలో దళితులు ఎదగకుండా, ఆర్థిక రాజకీయ సామాజికంగా వెదగకుండా అణచివేయడానికి చేసినటువంటి కుట్రలో భాగం అని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మాలలు జనాభాలో కూడా ముందరున్నారు, మా వాటాను ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి ఇతరులు చెప్తా ఉన్నారు. మరి దీని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాలలు మాదిగలు గతంలో వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే బ్రిటిష్ పరిపాలన ఉన్నదో అక్కడ మిషనరీ స్కూల్ పెట్టారు, అక్కడ చర్చిలు పెట్టారు, మిషనరీ స్కూల్ పెట్టేసి విద్యకు ఏదైతే బడికి గుడికి దూరంగా ఉంచబడ్డటువంటి ఏదైతే బ్రాహ్మణిజం ఉందో ఆ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ మిషనరీ స్కూల్ పెట్టినప్పుడు వాళ్ళు విద్యలో చేరిపోయారు. అంటే విద్యకు దగ్గరయ్యి విద్యను అభ్యసించేసి మరి ముందు తరంలో వాళ్ళు ముందు ఉండరు. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలను తీసుకుపోయిందంటే మాలమాదిగలు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాలమాదిగలు. ఇక్కడ రజాకర్ల పరిపాలన ఉన్నది, ఎట్టి చాకిరి బతుకులు ఉన్నవి, బానిస బతుకులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి విద్య లేదు కాబట్టి అందుకే ఇక్కడ ఉన్నటువంటి మాలమాదిగలు కూడా వెనుకబడి ఉన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో మాదిగలు అన్ని రంగాల్లో ముందున్నారు. విద్యా పరంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కానివ్వండి, ఆర్థిక రాజకీయ సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందునే ఉన్నారు. అయినా మా సోదరులు అభివృద్ధి చెందననేది మేము ఎవరిని కూడా మేము విమర్శించలేదు, మా ఊళ్ళు దోషపుత్రులు మేము ఎక్కడ కూడా అనలేదు. ఈ రోజు వాళ్ళు బాగుపడ్డా మేము బాగుపడ్డా అందరం కూడా అభివృద్ధి చెందాలని మాకు ఆకాంక్ష. ఈ రోజు మేము వాళ్ళు బాగుపడుతున్నా కూడా మేము వ్యతిరేకించలేదు. మేము ఎక్కడ కూడా మరి వాళ్ళకి ఇచ్చిరు. గురుకుల పాఠశాలలు చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళకి 99% మొత్తం వాళ్ళకి ఇచ్చిండు. విద్యాపరంగా, కాంట్రాక్ట్ పరంగా, ఉద్యోగుల పరంగా మొత్తం కూడా. మరి ఈ రోజు మేము అందరం వెనుకబడి, మేము తెలంగాణ రాష్ట్రంలో మాలలు వెనుకబడి ఉన్నారు, మాదిగలు ముందంజలు ఉన్నారు. కాబట్టి ఈ రోజు మరి ఏదైతే 10 సంవత్సరాల కాలంలో లెక్కలు తీస్తే ఏదైతే ఎంపిరికల్ డాటా తీస్తున్నారో ఆ డాటా ప్రకారంగా ఎవరు వెనుకబడ్డారు, ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందారు అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు వెనుకబడ్డారు, ఈ రోజు మాదిగలు వెనుకబడలే, లెక్కలు తీస్తే తెలుస్తుంది. కాబట్టి అందుకే మేము వెనుకబడ్డా గానీ మా సోదరులే అభివృద్ధి చెందుతారు అని చెప్పి మేము సంతోషపడ్డాము. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాము, ఇది చేయకూడదని వ్యతిరేకిస్తున్నాము. మాలల సింహగర్జన పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టిందే వాళ్ళని చెప్పేసి ఇతరులు ఆరోపిస్తా ఉన్నారు. దీని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఈ మాలల సింహగర్జనకు ధీటుగా మాదిగ దండోర ద్వారా 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే కార్యక్రమం చేపట్టబోతున్నాను, మాలలను చావు డప్పు కొట్టే దిశగా కార్యక్రమం చేపట్టబోతున్నాం అని చెప్తా ఉన్నాను. దీని గురించి ఏం మాట్లాడతారు? మాలల ఉనికిని కాపాడుకోవడానికి, మాలల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, మరి మాలల యూనిట్ కావడానికి, మాలలంతా ఐక్యంగా ఉండరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మాలలు లేరు అని చెప్పేసి ఏదైతే నానుడు ఉందో ఆ నానుడిని వ్యతిరేకించడానికి, మాలలంతా
ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మాలలు తక్కువ లేరు, మాలలు కూడా మాదలకు ధీటుగా ఉన్నారని చెప్పేసి చెప్పడానికే మేము ఆ సభను పెట్టడం జరిగింది, మాల సింహగర్జన సభను. దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ, అది అసంబద్ధమైనది, చట్టానికి విరుద్ధమైనది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము మాలల సింహగర్జన సభను పెట్టినాము. ఇప్పుడు కూడా ఏదైతే 1,00,000 డప్పులతోని 1000 గొంతులతోని 1,00,000 డప్పులతోని 1000 గొంతులతోని ఏదైతే మాలకు చావు డప్పు కొడతాం అంటున్నాడో, చావు డప్పు మాకు కాదు, మందకృష్ణ నీవు కొట్టవలసింది మోడీ గారికి చావు డప్పు కొట్టు, వెంకయ్య నాయుడుకు చావు డప్పు కొట్టు, అమిత్ షా గారికి చావు డప్పు కొట్టు, కిషన్ రెడ్డి గారికి చావు డప్పు కొట్టు. నీ యొక్క చావుకు నీవు చావు డప్పు కొట్టుకో, మాకెందుకు కొడతావు? మేము మీకు అడ్డుపడలేదు పోయి, మీరు ఒకవేళ చేయాలనుకుంటే చట్ట ప్రకారంగా చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఎట్లా ఏర్పడ్డది? రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రోజు కూడా చట్టం ప్రకారంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టుకొని చేసుకో వద్దంటలేం కదా. చట్ట ప్రకారంగా ఏదైనా చేయాలి, అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సామాజిక న్యాయం జరగాలంటే కానీ అందరికి న్యాయం చేయాలి. ఈ రోజు షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నటువంటి 59 కులాల్లో చాలా కులాలు వెనుకబడినవి, సంచార జాతులు ఉన్నవి, విద్యకు దూరం ఉన్నవి. మరి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవేంటి? ఇప్పుడు గతంలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2004లో ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు లేదు, మరి షెడ్యూల్ క్యాస్ట్ లో 2-3 కులాలు మాత్రమే అభివృద్ధి చెందినవి, మిగతా కులాలు చెందలేదు. వారి అభివృద్ధి కోసము వాళ్లకు ప్రత్యేకమైన బడ్జెట్ ను కేటాయించి అభివృద్ధి చేయమని చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి. కాబట్టి ఈ రోజు దీనికి కారణము కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళను విచ్ఛిన్నం చేసి వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి చేస్తే రేపు రాజ్యాధికారం దిశగా రారనే ఉద్దేశంతో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకము. కాబట్టి మేము ఈ ఎస్సీ వర్గీకరణ చట్టానికి విరుద్ధం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. 59 కులాలలో 57 కులాలు మాతోటే ఉన్నాయని చెప్పేసి మందకృష్ణ మాదిగ అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? అబద్ధపు ప్రచారము. మందకృష్ణ మాదిగ చేసేది అబద్ధ ప్రచారం. ఆయన దగ్గర ఎవరు కూడా లేరు. ఆయన దగ్గర గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన దగ్గర ఎవరు లేరు. అంత అపోహము, అంతా ఈ కుహాన మేధావులను తీసుకొచ్చేసి, లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి మేధావులను తీసుకొచ్చేసి మాకు మద్దతు ఇస్తున్నారని చెప్పడము చాలా సిగ్గుచేటు. మీరు మానుకోవాలి. ఏదైనా గానీ ఎదుటివాని యొక్క అభివృద్ధిని కోరుకోవాలి గానీ ఎదుటివాన్ని తొక్కేసి మనకి రావాలని చెప్పి కాదు. గతంలో 2004లో కూడా మరి సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు కూడా దానికంటే బిఫోర్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో అప్పుడు 22,000 ఉద్యోగాలు ఓన్లీ మాదిగలు మాత్రమే వాళ్ళకి దక్కినవి. మాదిగలు ఉన్నటువంటి 17 ఉపకులాలు కూడా దక్కలేదు. కాబట్టి దీని వల్ల నష్టపోతామని చెప్పినా అందుకే సుప్రీంకోర్టు కొట్టడం జరిగింది. ఆ కొట్టేసినటువంటి ఏదైతే సందర్భం ఉందో సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు మీద ఈయన అప్పీల్ వెళ్ళలేదు. కాబట్టి ఇది జరగదని ఆయన కూడా తెలుసు. కానీ ఇది అసంబద్ధము. అంటే డబ్బులు సంపాదించుకోవడానికి, కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి మందకృష్ణ మాదిగ చేసినటువంటి డ్రామాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.